రాష్ట్రంలో బోనాల జాతరకున్న విశిష్టత మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర షురూ అయింది. ప్రతి గ్రామంలో కూడా ఊర్లో కూడా బోనాల జాతర గురించి చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సికింద్రాబాద్లో కూడా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర షురూ అయింది. అమ్మ కోసం బోనం ఎత్తి ప్రజలందరూ కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అక్కడికి బోనం ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉజ్జయిని మహంకాళి జాతర జరుగుతుంది, బోనాల జాతర జరుగుతుంది. అక్కడి నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది? జరిగిన నేపథ్యం ఇప్పుడు సికింద్రాబాద్ సంబంధించి కూడా ఈరోజు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరుగుతుంది. ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు భక్తులంతా కూడా ఏదైతే ఆలయం వద్ద కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఆషాఢ మాసం సంబంధించి కూడా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సంబంధించి కూడా దీనికి ప్రాధాన్యత కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని ఊర్లకు సంబంధించి కూడా ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తర్వాత లాల్ దర్వాజా బోనాల జాతర తర్వాత కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో ఆ బోనాలను చేసిన నేపథ్యం ఉండేది. ఇప్పుడు ఏదైతే ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల నుంచి కూడా తమను రక్షించాలని కూడా అమ్మవారికి బోనంగా భోజనాన్ని నైవేద్యంగా కూడా మహిళలంతా కూడా బోనాలు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఉదయం ఈరోజు ప్రధానంగా మనం ఏదైతే సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లకు సంబంధించి కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిన నేపథ్యం ఉంది. మొదటి బోనానికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు మొదటి బోనాన్ని వాళ్ళు సమర్పించారు. మొత్తంగా ఈ రోజు 2 రోజుల పాటు కూడా ఈ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు మా ఉజ్జయిని మహంకాళి జాతర అంటే కూడా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనికి ఇక్కడ మహిళలంతా కూడా బోనాలు సమర్పించుకునేందుకు వస్తారు కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చేసింది. 10 లక్షలకు సంబంధించి కూడా మహిళలు ఏదైతే భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. ప్రధానంగా ఏర్పాట్ల విషయానికి వస్తే 6 క్యూ లైన్లకు సంబంధించి కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే బోనాలు సమర్పించేందుకు వస్తున్న మహిళలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే ఇంకా ఏదైతే 2 క్యూ లైన్లకు సంబంధించి కూడా ఏదైతే ఇతర సంబంధించిన భక్తులకు సంబంధించి క్యూ లైన్లు, విఐపికి సంబంధించిన ఒక క్యూ లైన్తో పాటుగా ప్రత్యేకంగా ఏర్పాట్లకు సంబంధించి కూడా కావచ్చు. మొత్తంగా పోలీసు పటోషిక బందోబస్తు మధ్య కూడా ఇప్పుడు ఏదైతే ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యం దీంట్లో 1500 పోలీసులకు సంబంధించిన భద్రతా బలగాలు దీంట్లో పనిచేస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా భద్రత కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 100 సీసీ కెమెరాలు కావచ్చు, 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రతినిత్యం శుభ్రంగా పరిశీలించడం జరిగింది. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ అటాచ్ చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ అటాచ్ చేసిన ఏదైతే పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు సీ టీమ్స్ సంబంధించి ఏదైతే సీ టీమ్స్ సంబంధించి కూడా ఆకతాయిల బెడద లేకుండా సీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఆ సీ టీమ్స్ కూడా ప్రత్యేక నిఘాలో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా దీంట్లో 1500 మంది బలగాలు కావచ్చు, 100 సీసీ కెమెరాలు, మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లతో పాటుగా 1 గంట ఏదైతే 1 గంట ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక దర్శనాలకు కూడా అనుమతిస్తున్న నేపథ్యం ఉంది. 1 గంట నుంచి కూడా 4 గంటల వరకు జోగినీలు, అలాగే ఇతర సంబంధించి కూడా శివశక్తులకు సంబంధించి కూడా ప్రత్యేక దర్శనానికి సంబంధించి కూడా సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో వీళ్ళంతా కూడా బోనాలు సమర్పించేందుకు కూడా ప్రత్యేకంగా ఈ సమయాన్ని కేటాయించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు దీనికి అన్ని సమన్వయ శాఖలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ హెచ్ఎండి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా ఏదైతే రాష్ట్ర రవాణాకు సంబంధించి కూడా 165కు సంబంధించి 25 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏదైతే జేబీఎస్ కావచ్చు, ఇక్కడ జేబీఎస్ నుంచి వచ్చే ప్రాంతం నుంచి కావచ్చు, మిగతా ఏదైతే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే ప్రాంతం కావచ్చు, మొత్తంగా 36 ప్రాంతాల నుంచి ఈ ఏదైతే ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతున్న నేపథ్యం ఉన్నది. ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి ఈ రోజు అమ్మవారికి సంబంధించిన బోనాల ఉత్సవాలు ఉంటాయి. బోనాల తర్వాత రేపు రంగం ఉంటుంది. రంగం తర్వాత ఘటాల ఊరేగింపు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు. మొత్తంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంతాలంతా కూడా పండుగ వాతావరణం
సంతరించుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మరోవైపు ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపు చర్యలు కూడా ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నేపథ్యం అనేది దాంట్లో ప్రధానంగా ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి మహంకాళి టెంపుల్ కి వచ్చే ఆ రోడ్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక వాహనదారులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కాదు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని కూడా సూచించిన నేపథ్యం అనేది. ఇక ఏదైతే టొబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్ కి వచ్చే రోడ్డు, అలాగే బాటా ఎక్స్ రోడ్ నుంచి రామ్ గోపాల్ పిఎస్ వరకు వచ్చే రోడ్డు కూడా క్లోజ్ చేశారు. జనరల్ బజార్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు కూడా దారి మళ్లించారు. ఒక యాదయ్య ఎక్స్ప్రెస్ రోడ్ సంబంధించి కూడా ఈ వేర్లన్నింటిని కూడా మూసివేయడం జరిగింది. ఇక ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా చేయడం జరిగింది. ఇక మొత్తంగా 2 రోజుల పాటు ఈ బోనాల సమర్పణ ఉంటుంది. ఇక ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు బోనాలు తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరికాసేపట్లో ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ రోజు రాత్రి వరకు కూడా బోనాలు సమర్పించేందుకు ఇక్కడ మహిళలు కావచ్చు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలు కావచ్చు, ఇతర గ్రామాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాలు సమర్పించుకునేందుకు వస్తారు. మనం చూస్తున్న ప్రత్యేకంగా క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు అందరూ వస్తున్న నేపథ్యం అనేది ఉదయం నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు వర్షం కూడా ఆగిపోయిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు కూడా ఈ సమయానికి సంబంధించి కూడా మహిళలంతా కూడా బోనాలు సమర్పించుకునేందుకు వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రత్యేకంగా క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ఇక మరోవైపు క్యూ లైన్ లో అంటే ప్రతి 16 అడుగులకు సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని పెట్టారు. క్యూ లైన్ లో ఇట్లాంటి అదైతే క్యూ లైన్ లో సంబంధించి కూడా మహిళలకు ఏదైనా అనారోగ్య కారణాలు కూడా తలెత్తే నేపథ్యం కావచ్చు, అట్లాంటివి నివారించేందుకు ప్రతి ఎగ్జిట్ అంటే 13 మీటర్లకు సంబంధించి 13 అడుగులకు సంబంధించి కూడా ప్రత్యేక ఎగ్జిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మహిళలకు సంబంధించి కూడా బోనంతో పాటుగా ప్రత్యేక క్యూ లైన్లు కావచ్చు, బోనం తీసుకొస్తున్న మహిళలతో పాటుగా 5 మందికి సంబంధించి వాళ్ళను అలౌ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. ఇక రేపు సంబంధించి కూడా రేపటితో ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా రేపు ఏదైతే రంగం ఉంటుంది, తర్వాత అమ్మారి ఊరేగింపు ఉంటుంది, ఘటాలు ఉంటాయి. ఇక మరికాసేపట్లో సంబంధించి కూడా పోతరాజుల విన్యాసాలు కావచ్చు, డప్పులు కావచ్చు, శివశక్తుల సంబంధించి కూడా పూర్తిగా కోలాహలంగా సికింద్రాబాద్ ప్రాంతం ఆలయ పరిసరాలంతా కూడా మారే అవకాశం ఉన్నది. ఇప్పుడిప్పుడే భక్తులంతా కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మణ, సామాన్యంగానే మనందరికీ తెలుసు ఉజ్జయిని మహంకాళి బోనాలంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారని చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా అయిపోయింది. మిగతా నాయకులు ఎవరైనా వస్తే సామాన్య భక్తులకి ఎంట్రీకి ఏమన్నా మధ్యలో కాసేపు విరామం ఇచ్చే అవకాశం ఉందా? ఏ రకంగా ఉండబోతుంది? నాయకులు వచ్చినప్పుడు విఐపి దర్శనాలు ఏమైనా ఉండబోతున్నాయా? ఇప్పుడే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లారు. మొదటి బోనం సంబంధించి కూడా ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉదయం ఏదైతే ప్రత్యేక మొదటి బోనాన్ని సమర్పించారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోట నీలిమ వచ్చిన నేపథ్యం ఉంది. ఇక రాజకీయ ప్రముఖులతో పాటుగా ఇక సినీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా సికింద్రాబాద్ బోనాల అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ సంబంధించి ఏదైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నేతలు, మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాబోతున్నారు, ఆమె బోనం సమర్పించుకుంటారు. కాబట్టి దానికి సంబంధించిన కూడా ప్రత్యేకంగా విఐపికి సంబంధించి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక స్పెషల్ పాసెస్ సంబంధించి కూడా ఏదైతే ఆలయ కమిటీకి సంబంధించి కొన్ని స్పెషల్ పాసెస్ ను జారీ చేసిన ఆ స్పెషల్ పాసెస్ సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాంట్లో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు కావచ్చు, బోనాలు తీసుకొచ్చేందుకు వారి కోసం ప్రత్యేక 1 క్యూ లైన్ తో పాటుగా విఐపీలకు సంబంధించి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక అన్ని సంబంధించి కూడా వసతులకు సంబంధించి కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, ఇంకా వాటర్ కి సంబంధించి కూడా ఏదైతే వాటర్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా దానికి అన్ని సౌకర్యాలకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మంత్రులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులంతా కూడా రాబోతున్నారు. కాబట్టి ఇక ఎవరికి ఎట్లాంటి సంబంధించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎవరికి ఎదురు రాకుండా అట్లాంటి ఏర్పాటు కూడా చేసిన నేపథ్యం లేదు. ఇక మొత్తంగా మరి కాసేపట్లో ఇంకా రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రోజు అంటే 2 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఉత్సవాలకు సంబంధించి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా మహిళలు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి సంబంధించి కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబీకులు ఇక్కడ ఆ బోనాన్ని సమర్పించడం అనేది కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తర్వాత మొత్తంగా జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు, బోనాల పండుగలు నిర్వహిస్తారు. కాబట్టి మొత్తంగా ఈ సికింద్రాబాద్ కి సంబంధించి 2 రోజుల పాటు మహంకాళి అమ్మవారి దగ్గర ఒక పండుగ వాతావరణం కావచ్చు, పండుగ శోభను సంతరించుకుంటుంది. కాబట్టి ఇక ఎట్లాంటి సంఘటనలు కావచ్చు, ఎట్లాంటి అన్ని జరగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్ల విషయం కావచ్చు, ఇక్కడ మహిళలకు సంబంధించి బోనాలు తీసుకొచ్చే మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా భద్రత విషయానికి సంబంధించి కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నది. మొత్తంగా నిఘా నిఘడలు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసు బందోబస్తు నిఘా నీడలు కావచ్చు, సీసీ కెమెరాల నిఘా నీడల్లో కూడా ప్రత్యేకంగా ఈ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. హరీష్, గత 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆకాశం కూడా మేఘావృతం అయ్యి ఉన్న పరిస్థితి మనకు నెలకొంది. ఒకవేళ కానీ వర్షం ఏమన్నా పడితే ఏమన్నా భక్తుల్లో తొక్కిసలాట ఏమన్నా జరిగే అవకాశం ఉందా? మరి దాని గురించి ఏమన్నా చర్యలు, పటిష్ట భద్రత ఏమైనా తీసుకున్నారా పోలీసులు? మొత్తంగా వర్షానికి సంబంధించి కూడా నిన్న అంటే ఈ రోజు ఉదయంతో కూడా వర్షం ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఏదైతే అట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటారని 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్ వద్ద కూడా పోలీసుల నిఘా ఉంటుంది. ఇక 13 మీటర్లకు ఒక ఎగ్జిట్ ఉంటుంది. కాబట్టి 13 మీటర్లకు సంబంధించి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను పెట్టారు. అంటే ప్రత్యేకంగా బోనాలు సమర్పించేందుకు వచ్చే వారి కోసం బోనాలు సమర్పించే వారితో పాటు 5 వాళ్ళ కుటుంబీకులను అలౌ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్లు అట్లాంటి సంఘటనలు జరగకుండా ఈ 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా ఇక ఏదైతే విఐపీకి సంబంధించి కావచ్చు, ఇక వృద్ధులు, వికలాంగులకు సంబంధించి వాళ్ళకు కూడా ప్రత్యేక క్యూ లైన్ కావచ్చు ప్రత్యేకంగా అలౌ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకుండానే దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, భద్రతాపరమైన చర్యలు కావచ్చు, వీటన్నిటిని తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నాం మనము అంతా కూడా ఇప్పటికే క్యూ లైన్ సంబంధించి కూడా పోటేస్తున్న నేపథ్యం ఉన్నది. మహిళలంతా కూడా బోనాలు సమర్పించుకునేందుకు ఒకరికొకరుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున ఏదైతే ఈ 2 ఎగ్జిట్ పాయింట్స్ కావచ్చు, 3 ఎంట్రీ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని వైపుల నుంచి కూడా ఏదైతే బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులను కూడా అలౌ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ రోజు రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పణ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు అయితే అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ హరీష్. Thank you.